నువ్వు ఏం చేసినా ఆయన యొక్క ప్రేమను పొందుకోలేవు. ఎటువంటి వెల నువ్వు చెల్లించిన ఆయన కృపను పొందుకోలేవు. పాస్టర్ గారు, నేను దశమ భాగం ఇస్తున్నానండి, నేను అది చేస్తున్నానండి, నేను ఆదివారం సంఘంలో చాలా కష్టపడుతున్నానండి అంటే నీకు విషయం చెప్పనా, నువ్వు ఏం చేసినా దేవుని యొక్క కృపను పొందుకోలేవు. ఏం చెయ్యకపోయినా దేవుని యొక్క కృపను వదులుకోలేవు. దేవుని యొక్క కృప కనికరము ఉచితంగా వస్తుంది. ఏం చేసినా నువ్వు దేవుని యొక్క కృప నుండి తప్పుకోలేవు, దేవుని యొక్క కృప నుండి దాటి వెళ్ళలేవు. ఈ యొక్క సువార్త అనగా ఏంటో తెలుసా? సువార్త అనగా అనేక మందికి అయితే నువ్వు అన్ని కరెక్ట్ చేయాలి లేదంటే నరకానికి పోతావు, అదే సువార్త అనుకుంటారు. కాదండి, దేవుని యొక్క సువార్త అన్ని నువ్వు కరెక్ట్ గా చేస్తేనే బ్రతుకుతావు లేదా నరకానికి పోతావు అంటే క్రీస్తు లేడు దానిలో. సువార్త ఎందుకైందంటే దాంట్లో క్రీస్తు ఉన్నాడు గనక. క్రీస్తు ఉన్నాడు గనక ఏమైందో తెలుసా? నీ యొక్క పాపాన్ని క్షమించేవాడు క్రీస్తు. పాపం వల్ల వచ్చే జీతం మరణం. మనం అక్కడతో అవ్వలేదు. ఆ వర్స్ ఆ యొక్క వచ్చిన అక్కడతో అవ్వలే. పాపం వల్ల వచ్చే జీతం మరణమే, కానీ ఆ యొక్క మరణాన్ని జయించింది దేవుని యొక్క కృప. క్రీస్తు ఇచ్చేటువంటి ఆ యొక్క ఉచితమైనటువంటి జీవితాన్ని నీవు కలిగి ఉన్నావా? అర్థం కాకుండా బాప్తిస్మం తీసుకుంటా ఉంటారు కొంతమంది. అర్థం లేనటువంటి బాప్తిస్మాలు, దాంట్లో ఏ ప్రయోజనం లేదు. ఎందుకు నువ్వు బాప్తిస్మం తీసుకుంటున్నావో నీకు తెలుసా? సో నువ్వు 3 సంవత్సరాలప్పుడు ఆ చిలకరం బాప్తిస్మో నీటిలో మునిగే బాప్తిస్మం తీసుకున్నా సరే అది బాప్తిస్మం కాదు. బికాజ్ యూ డోంట్ నో ద రీజన్ వై యూ హావ్ బీన్ బ్యాప్టైజ్డ్. అందుకే దేవుని యొక్క వాక్యం కూడా చెప్తుంది కదా, నీవు నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధిని సంపాదించుకోమంటున్నాడు. ఎందుకంటే ఆ యొక్క జ్ఞానము బుద్ధి లేకుండా ఉన్నట్లయితే యువర్ లైఫ్ ఇస్ జస్ట్ వేస్ట్. ఎందుకు నీటి బాప్తిస్మం? వై షుడ్ ఐ టేక్ వాటర్ బాప్టిజం? నేను నీటి బాప్తిస్మము ఎందుకు తీసుకోవాలి? అనేక మందికి మనకి క్రీస్తు అంటే ఏమనుకుంటామంటే, క్రీస్తు అంటే మనం సంపాదించేవాడు అనుకుంటాం. కానీ నువ్వు సంపాదించేవాడు కాదు క్రీస్తు. ఆయన ఉచితంగా నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి వాడు. ఆయన యొక్క ప్రాణము నీ కొరకు ఒక కృపావరముగా వచ్చింది. ఆయన యొక్క ప్రాణము నీకు స్వేచ్ఛగా, ఇట్ కేమ్ ఫ్రీలీ. నువ్వేమి ఏం చేసినా ఆయన యొక్క ప్రేమను పొందుకోలేవు. ఐ అండర్స్టాండింగ్. నువ్వు ఏం చేసినా ఆయన యొక్క ప్రేమను పొందుకోలేవు. కాబట్టి ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ గాడ్. దేవుడు చేసినటువంటి క్రియ అది. సో ఈ యొక్క ఆయన యొక్క కృపకి ఎటువంటి వెలను చెల్లించిన ఆయన కృపను పొందుకోలేవు. పాస్టర్ గారు, నేను దశమ భాగం ఇస్తున్నానండి, నేను అది చేస్తున్నానండి, కానుకలు ఇస్తున్నానండి, నేను ఆదివారం సంఘంలో చాలా కష్టపడుతున్నానండి అంటే నీకు విషయం చెప్పనా, నువ్వు ఏం చేసినా దేవుని యొక్క కృపను పొందుకోలేవు. ఏం చెయ్యకపోయినా దేవుని యొక్క కృపను వదులుకోలేవు. సో గాడ్స్ గ్రేస్ ఇస్ నాట్ బై మెరిట్. అది మెరిట్ వల్ల రాదు నీకు. అది ఒక ఫేవర్ చేస్తే రాదు. కాదు, దేవుని యొక్క కృప కనికరము ఉచితంగా వస్తుంది. ఏది కూడా ఏం చేసినా నువ్వు దేవుని యొక్క కృప నుండి తప్పుకోలేవు, దేవుని యొక్క కృప నుండి దాటి వెళ్ళలేవు. దాని అర్థం ఏంటంటే, అనేక మందికి ఈ యొక్క సువార్త అనగా ఏంటో తెలుసా? సువార్త అనగా అనేక మందికి అయితే నువ్వు అన్ని కరెక్ట్ చేయాలి లేదంటే నరకానికి పోతావు, అదే సువార్త అనుకుంటారు. కాదండి, దేవుని యొక్క సువార్త అన్నీ నువ్వు కరెక్ట్గా చేస్తేనే బ్రతుకుతావు లేదా నరకానికి పోతావు అంటే క్రీస్తు లేడు దానిలో. క్రీస్తుని తీసేస్తే అది సువార్త. కానీ అది సువార్త అవదే, అది వార్త అవుద్ది. ఇట్స్ అ బ్యాడ్ న్యూస్. మనకి రోజు టీవీ 9 పెట్ట కానీ బ్యాడ్ న్యూస్ ఎలాగ వస్తుందో అలా బ్యాడ్ న్యూస్ అది. కానీ సువార్త ఎందుకైందంటే దాంట్లో క్రీస్తు ఉన్నాడు గనక. క్రీస్తు ఉన్నాడు గనక ఏమైందో తెలుసా? నీ యొక్క పాపాన్ని క్షమించేవాడు క్రీస్తు. హల్లెలూయా. అందుకే క్రీస్తు అనేటువంటి ఒక వర్తమానం, క్రీస్తు అనేటువంటి ఒక సువార్తను మనం క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి, పరిశీలించాలి దాన్ని. ఎందుకు అసలు దాన్ని ఎందుకు అర్థం చేసుకోవాలంటే, అర్థమైతే కానీ నువ్వు దాని కొరకు నిలబడలేవు కనుక. ఐ అండర్స్టాండింగ్. అర్థం కాకుండా మనం దాని కొరకు నిలబడలేము. ఏమని వాదిస్తావు దాని కొరకు? అర్థం కాకుండా ఏమని జీవిస్తావు? అర్థం లేనటువంటి జీవితాలు జీవిస్తూ ఉంటాము, అంతే కదా. ఉదాహరణకి మనం ఈ మాట చెప్పగానే మీరు కంప్లీట్ చేస్తారు చూడండి. ఏంటదంటే, ఎలా అనగా పాపము వలన వచ్చు జీతము, చూసారా? దాని తర్వాత పాపం వల్ల వచ్చు జీతం మరణము. మనం అక్కడతో అవ్వలేదు. ఆ వర్స్ ఆ యొక్క వచ్చిన అక్కడతో అవ్వలే, దాన్ని సంపూర్ణం చేద్దాం ఒకసారి చూడండి. ఇప్పుడు అయితే దేవుడి కృపావరణము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. హల్లెలూయా. దట్ ఈస్ ద ఫ్రీ గిఫ్ట్. అది దేవుడు ఇచ్చినటువంటి బహుమానం కదా. సో ఆ యొక్క మాట ఏంటంటే, పాపం వల్ల వచ్చే జీతం మరణమే, కానీ ఆ యొక్క మరణాన్ని జయించింది దేవుని యొక్క కృప. ఆమేన్. ఆ యొక్క మరణాన్ని జయించింది దేవుని యొక్క ప్రేమ. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలమున క్రీస్తు ఇచ్చేటువంటి ఆ యొక్క ఉచితమైనటువంటి జీవితాన్ని నీవు కలిగి ఉన్నావా? ఒకసారి పరిశీలించుకునే జీవితాన్ని. దేవుడు ఈ యొక్క వర్తమానం ద్వారా నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, ఈ యొక్క క్రీస్తు కొరకు బ్రతికే జీవితంలో,
క్రీస్తు కొరకు జీవిస్తున్నటువంటి ఈ యొక్క జీవితంలో నీవు నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలి. ఇంకా బాప్తిస్మం తీసుకోలేకపోయినట్లయితే మీరు ఈ యొక్క వర్తమానం అయిన తర్వాత మీరు బాప్తిస్మముకు సిద్ధంగా ఉండాలి అనేటువంటిదే ఈ యొక్క వర్తమానం యొక్క ప్రయత్నము. కాబట్టి వచ్చే ఆదివారమున మనం బాప్తిస్మము తీసుకుంటున్నప్పుడు అనేక మంది వస్తారు. కానీ విషయం ఏంటంటే ఆ యొక్క బాప్తిస్మము నీవు ఎలా తీసుకుంటున్నావు, దాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అర్థం కాకుండా బాప్తిస్మం తీసుకుంటూ ఉంటారు కొంతమంది, అర్థం లేనటువంటి బాప్తిస్మాలు, దాంట్లో ఏ ప్రయోజనం లేదు. కొంతమంది చెప్తూ ఉంటారు, పాస్టర్ గారు నాకు తెలుసండి, నేను చిన్నప్పుడు బాప్తిస్మం తీసుకున్నాను. అవునా బ్రదర్, ఏ వయసులో అంటే నాకు 3 సంవత్సరాలు ఉండొచ్చండి. ఫోటో కూడా ఉందండి, ఫోటో. నాయనా నువ్వు 3 సంవత్సరాలప్పుడు బాప్తిస్మం తీసుకో, 12 సంవత్సరాలప్పుడు బాప్తిస్మం తీసుకో, 20 సంవత్సరాలప్పుడు బాప్తిస్మం తీసుకో, లేదా 30 సంవత్సరాలు బాప్తిస్మం తీసుకో. కానీ బాప్తిస్మం తీసుకుంటున్నందుకు ఆ కారణం ఏంటి, ఎందుకు నువ్వు బాప్తిస్మం తీసుకుంటున్నావు నీకు తెలుసా? దట్ ఈస్ ద హోల్ పాయింట్. సో నువ్వు 3 సంవత్సరాలప్పుడు ఆ చిలకరం బాప్తిస్మో, నీటిలో మునిగే బాప్తిస్మం తీసుకున్నా సరే, అది బాప్తిస్మం కాదు. బికాజ్ యూ డోంట్ నో ద రీజన్ వై యూ హ్యావ్ బీన్ బ్యాప్టైజ్డ్. నువ్వు ఎందుకు బాప్తిస్మం తీసుకున్నావో తెలియకపోతే అది బాప్తిస్మం కానే కాదు, నా ప్రియ సహోదరి సహోదరుడా. అందుకే దేవుని యొక్క వాక్యం కూడా చెప్తుంది కదా, నీవు నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధిని సంపాదించుకోమంటున్నాడు. నీవు కలిగి ఉన్నదంతా ఇచ్చి జ్ఞానమును సంపాదించుకోమంటున్నాడు. ఎందుకంటే ఆ యొక్క జ్ఞానము బుద్ధి లేకుండా ఉన్నట్లయితే యువర్ లైఫ్ ఈజ్ జస్ట్ వేస్ట్. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు బాప్తిస్మమును మనం దేవుని యొక్క వాక్యముతో ఎలాగా దాన్ని రుజువు చేయొచ్చు, దేవుని యొక్క వాక్యము ఆధారాలు ఏంటి బాప్తిస్మానికి అనేటువంటిది మనము ఈరోజు చూస్తున్నాం. ఈరోజు నా యొక్క ప్రార్థన ఏంటంటే, ఎవరెవరైతే క్రీస్తును ఎరిగి ఉన్నారో వారందరూ కూడా వారి యొక్క విశ్వాసపు జీవితంలో వారు బాప్తిస్మము అనేటువంటి ముందు అడుగు వెయ్యాలి అనేటువంటిదే నా యొక్క ప్రయత్నము. ఆమేన్. సో కొంతమంది చెప్తూ ఉంటారు, చిన్నప్పుడు బాప్తిస్మం తీసుకున్నానండి. చిన్నప్పుడు బాప్తిస్మం తీసుకోవాలని ఎక్కడా లేఖనాల్లో లేవు. ఉదాహరణకి కొంతమంది ఏం చెప్తూ ఉంటారంటే, చిన్నవాడికి తెలియదు కదండి అందుకు బాప్తిస్మం ఇప్పించేసామని చెప్తూ ఉంటారు. కరెక్టేనండి, కానీ బైబిల్లో చిన్నవాడు ఊహ తెలియకుండా బాప్తిస్మం తీసుకోవాలని ఎక్కడ లేదు. ఐ అండర్స్టాండ్. సో దట్ బాప్టిజం, ఆ యొక్క బాప్తిస్మము ఇట్స్ అ వాయిడ్. అది చెల్లనేటువంటి బాప్తిస్మము. అంటే చెల్లేటువంటి బాప్తిస్మం ఏంటంటే ఏమంటే చాలా పోలికలు చెప్తా ఉంటాం కనుక ఈరోజు నేను ఒక మంచి పోలిక వచ్చింది నాకు మార్నింగ్, అది నేను మీకు చెప్తా. ఒక మ్యాచ్ జరుగుతుంది, క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది. దాంట్లో యువరాజ్ సింగ్ ఎంతమంది తెలుసు? యువరాజ్ సింగ్, రైట్? యా, చాలామంది తెలుసు క్రికెటర్స్. ఎంతమంది క్రికెట్ ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ? సూపర్, వెరీ నైస్. గర్ల్స్లో కూడా చాలామంది ఉన్నారు, ఫ్యాంటాస్టిక్. సో ఈ యువరాజ్ సింగ్ ఒకరోజు బౌలింగ్ వేస్తుంటే ఆయన పేరు డిమిట్రీ అనుకుంటా, మ్యాషరానస్, ఇంగ్లాండ్ ప్లేయర్. వేస్తుంటే 5 బాల్స్కి 6 బాల్స్లో 5 బాల్స్ సిక్స్లు కొట్టాడు. ఎవరు? యువరాజ్ సింగ్ కాదు, ఆయన డిమిట్రీ మ్యాస్కరానస్, రైట్? సో 5 సిక్స్లు కొట్టేసరికి ఈయనకి మైండ్ బ్లాక్ అయిపోయి కూర్చున్నాడు చక్కగా. కొన్ని వారాలు అయింది, 2-3 వీక్స్ అయిన తర్వాత T20 వరల్డ్ కప్ జరుగుతుంది. మన ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ అనమాట. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్లో ఇప్పుడు బ్యాటింగ్ ఆడుతుంది ఎవరంటే యువరాజ్ సింగ్. బ్యాటింగ్ ఆడుతున్నాడు, కుదురుగా ఉండొచ్చు కదా. ఈ ఆండ్రూ ఫ్లింటాఫ్ ఉన్నాడు కదా, బాగా ఎర్రెక్కించేశాడు యువరాజ్ సింగ్ని. ఏదో అన్నాడు, దగ్గరికి వెళ్ళి యువరాజ్ సింగ్ ఫుల్ ఫైర్ అయిపోయాడు. అవతలేమో స్టూవర్ట్ బ్రాడ్ బౌలింగ్ వేస్తుంటే ఫస్ట్ బాల్ వచ్చింది, ఫాట్మన్ కొడితే ఆల్మోస్ట్ అవుట్ అయిపోయేవాడు, కానీ 6 పడిపోయింది. ఆల్మోస్ట్ అవుట్ అని ఎందుకు చెప్తున్నాను తెలుసా? బౌండరీ దగ్గర క్యాచ్ పట్టే పరిస్థితి అది, కానీ ఆ ఫీల్డర్ పట్టలేకపోయాడు, అందువల్ల 6 అయింది. సెకండ్ బాల్ మళ్ళీ లాక్ కొట్టాడు, 6. థర్డ్ బాల్ మళ్ళీ కొట్టాడు, 6. ఫోర్త్ బాల్ 6. ఫిఫ్త్ బాల్ 6. సిక్స్త్ బాల్ 6. 6 బాల్స్కి 6 సిక్స్లు కూడా పడేశాడు. గుర్తుందా మ్యాచ్? ఎంతమంది గుర్తుంది? హల్లెలూయా. సో ఈ 6 బాల్కి 6 సిక్స్లు కొడితే దెబ్బకి హాఫ్ సెంచరీ కూడా అయిపోయింది దానికి. 12 బాల్లో 50 కొట్టేశాడు ఆయన. 12 బాల్లో 50 కొట్టాడు. స్ట్రైక్ రేట్ ఎంత? మ్యాథ్స్ వాళ్ళు చెప్పాలి వెంటనే. 616.7 అనుకుంటా, ఇప్పుడు కరెక్ట్ చెప్పాను. ఫస్ట్ సిరీస్లో కొంచెం తేడా చెప్పాను, 617 అనుకున్నాను. 616, 416.7 స్ట్రైక్ రేట్. అంత స్ట్రైక్ రేట్ కొట్టేసరికి అందరికి మైండ్ బ్లాక్ అయిపోయిన తర్వాత ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూవర్స్ అడుగుతారు కదా, ఏమయ్యా యువరాజ్ సింగ్ ఏమైంది అసలు, ఏంట షాట్లు ఏంటి అది ఇది అంటే, ఏ లేదండి అప్పటి వరకు బాగానే ఉన్నాను, ఈ ఫ్లింటాఫ్ వచ్చి నన్ను ఎర్రెక్కించాడు, ఆయన మీద ప్రతీకారంతో కొట్టుబడేసాను అన్నాడు. అప్పుడు తర్వాత ఆయన ఒక మాట అన్నాడు, ఇట్స్ ఆల్ అబౌట్ యాక్షన్ అన్నాడు. నాకు అది మాట చాలా నచ్చింది. ఇట్స్ ఆల్ అబౌట్ యాక్షన్ అంటే అన్నీ కూడా యాక్షనే.
క్రియారూపంలోనే ఉండాలి కానీ మాట రూపంలో ఉండకూడదు. అప్పుడు నాకేం గుర్తొచ్చింది తెలుసా, ఈ ఆండ్రూ ఫ్లింటాఫ్ ఈ యువరాజ్ సింగ్ ఒకవేళ ఊరికనే మాట అనుకొని వెళ్ళిపోతే, చిన్నప్పుడు మనం కూడా మాట అనుకొని వదిలేస్తాం కదా. రే దమ్ముంటే రారా, ఆడరాడు నువ్వు వెళ్ళవు, రే నీ చేతనైతే చెయ్యరా, సవాల్ ఏం అవ్వదు. అక్కడ చూస్తూ ఉండేవాడిని చిన్నప్పుడు, ఏమైనా అవుతుందేమో అని. ఎప్పుడు ఏమయ్యేది కాదు. కానీ మనం ఆ టైపు కాదు, మనం ఏమైనా యాక్షన్ అనమాట. ఎంత యాక్షనో చెప్తాను మీకు. మనం కొంచెం ఇంటర్మీడియట్ వరకు, అంటే ఇంటర్మీడియట్ తర్వాతే ఇంటర్మీడియట్లో బాప్తిసం అయిందనమాట. ఓకే, ఆ ఇంటర్మీడియట్ వరకు బాగా మంచి ఉద్రేకంగా ఉండేవాడిని. ఉద్రేకం అంతా ఒకసారి తగ్గిపోలేదని బాప్తిసం అయిన వెంటనే. గుర్తుపెట్టుకోండి, నెమ్మదిగా మనం మారుతూ వచ్చాం. అర్థమైందా? పెద్ద లైఫ్ ప్రాజెక్ట్ నేను. సో ఈ ఇంటర్మీడియట్లో ఏమైందంటే మనం మంచి ఫుల్ ఆన్ రాడికల్ బాయ్ అనమాట. మనకు గ్యాంగు సెటప్ అంతా ఉండేది. ఓకే, సో ఈ జూనియర్స్ని మామూలుగా వేధించేవాడిని కాదు, భయంకరంగా ఏడిపించేసేవాడిని. అసలు ఎవరినైనా చికెన్ ఫ్రై మటన్ ఫ్రై అయిపోయారు. ఒకడు అలా పగబెట్టేసుకున్నాడు నా మీద, నాకు తెలియదు అది. ఈడేమనుకున్నాడంటే, ఇంటర్మీడియట్లో ఫేర్వెల్స్ జరుగుతాయి కదా. సో మా ఫేర్వెల్ జరుగుతుంటే నేను చక్కగా కూర్చొని ఉంటే నా దగ్గరికి వచ్చి, అరే నువ్వు జాగ్రత్తగా ఉండరా అంటున్నాడు ఒకడు. ఎరా ఏమైందంటే, ఆడెవడో ఏదో పెద్ద ప్లాన్ వేస్తున్నాడంట. దేనికన్నాను, నేను కొట్టేయడానికి ప్లాన్ వేస్తున్నారు, అక్కడ పైన రూమ్లో జరుగుతుంది ప్లానింగ్ అంతా అన్నాడు. ఇంకా వాళ్ళందరూ నా ఫ్రెండ్స్ అందరూ కూడా నా చుట్టూ ఉన్నారు, చూస్తున్నారు, అటు ఇటు చూస్తున్నారు. నేను అన్నాను, ఫేర్వెల్ డ్యాన్సులు జరుగుతున్నాయి, ఆ డ్యాన్సులు ఎంజాయ్ చేయలేకపోతున్నాను, ఈ టెన్షన్ భరించలేకపోతున్నాను. నేను అదే పక్క తప్పుకున్నాను. ఎక్కడికి వెళ్తా అన్నాడు. పక్క తప్పుకున్నాను. సీదా నడిచికెళ్ళిపోయిన అక్కడ చక్కగా ఆ బిల్డింగ్కి, హాస్టల్ అనమాట అది. ఆ హాస్టల్ దగ్గర నడిచికెళ్ళిపోయి, సెకండ్ ఫ్లోర్ అనమాట వాళ్ళది. సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోయి డోర్ కొడదాం అనుకున్నాను ఫస్ట్. సరే డోర్ కొట్టడం ఎందుకు, మంచి ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్ ఉండాలని చెప్పి టాప్మని డోర్ తీసా. నా సర్ప్రైజ్కి అక్కడ లోపల 8 మంది ఉన్నారు. 8 మంది లిటరల్గా ప్లానింగ్ జరుగుతుంది అక్కడ. వీళ్ళేమో జూనియర్స్ అందరూ, మళ్ళీ ఒకడు లోకల్ ఉంటారు కదా, లోకల్ ఏమంటారు, బచ్చా గోండాలు అలా ఒక కుర్రోడు ఉన్నాడు. ఆవిడ అభిజిత్ ఆడి పేరు. ఆడు వచ్చాడు. ఈడేంటారా మా కాలేజ్ కాదు, ఈడెందుకు వచ్చాడు అనుకున్నాను నేను. నన్ను చూసి టక్కన సర్ప్రైజ్ అయిపోయి లేచి నిలబడిపోయారు. ఏం బ్రదర్ ఏమవుతుంది అన్నాను. సార్ నథింగ్ అంటున్నారు. ఏంటారా నథింగ్, చెప్పండి రా ఏంటి అన్నాను. నథింగ్ సార్, నథింగ్, వీ జస్ట్ ప్లానింగ్ ఫర్ ఫేర్వెల్ అలా జరపాలని ప్లాన్ చేస్తున్నాం. ఒరే ఫేర్వెల్ కింద జరుగుతుంది, మీరు పైన కూర్చొని ఏం ప్లాన్ చేస్తున్నారు రా, డోర్లు వేసుకొని అన్నాను. అంటే నథింగ్ సార్, నథింగ్. ఏం లేదా, నేను లోపలికి డోర్ కూడా లాక్ వేసేసాను. మా వాళ్ళు బయట ఉన్నారు, వాళ్ళు లోపల రాకుండా డోర్ లాక్ వేసి, వాళ్ళకి లోపల ఏం జరుగుతుందో తెలీదు. సో సన్నివేశం కట్ చేస్తే ఏంటంటే, డోర్ తీసుకొని చక్కగా మేము అందరం నవ్వుకుంటూ వచ్చేసాం. హల్లెలూయా. విషయం ఏంటంటే, ఏమైనా ఉంటే తేలిపోవాలి అక్కడ యాక్షన్తో, అంతేగాని మాటలతో ఏం అవ్వవు. ఎనీథింగ్ షుడ్ బి యాక్షన్. అందుకే చెప్పండి, ఇట్ ఇస్ ఆల్ అబౌట్ యాక్షన్ అని చెప్పండి. ప్రక్కవారి తిరిగి చెప్పండి, ఇట్స్ ఆల్ అబౌట్ యాక్షన్. హల్లెలూయా. అలాగే బాప్తిస్మం కూడా ఇట్స్ ఆల్ అబౌట్ యాక్షన్. ఇట్స్ ఆల్ అబౌట్ యాక్షన్. ఎంతసేపు క్రియారూపంలో లేకుండా ఉంటావు, ఎంతసేపు మాటలు. అవునండి దేవుడు మంచివాడండి, దేవుడు అద్భుతకరుడండి. క్రియారూపంలో బాప్తిస్మం తీసుకున్నావు బ్రదర్? తీసుకోలేదు. ఇందాక కూడా ఒక వ్యక్తిని అడుగుతున్నాను, బ్రదర్ మీరు బాప్తిస్మం తీసుకున్నారంటే, లేదన్నా తీసుకోలేదు అన్నాడు. అరే ఎందుకు తీసుకోలేదు? తెలీదు. పుట్టుకతోనే క్రైస్తవుడు, క్రీస్తుని ఎరిగినటువంటి వాడు, కానీ బాప్తిస్మం ఎందుకు తీసుకోలేదు అంటే, నువ్వు క్రీస్తుని అంగీకరించలేదా? అంగీకరించాను. మరి క్రియారూపంలో ఉండాలి కదా, ఎంతసేపు మాటలు. హల్లెలూయా. అందుకే పక్కలు తిరిగి మళ్ళీ చెప్పండి, ఇట్స్ ఆల్ అబౌట్ యాక్షన్. ఎలాగైతే యువరాజ్ సింగ్ ఇట్స్ ఆల్ అబౌట్ యాక్షన్ అని చెప్పాడు, నేను కూడా ఈరోజు చెప్పేది అదే, ఇట్స్ ఆల్ అబౌట్ యాక్షన్. నీవు అందుకే బాప్తిస్మం అనేటువంటిది, బాప్తిస్మం అనగా విధేయతకు సూచనది. ఇట్ ఈస్ అన్ యాక్షన్ ఆఫ్ ఒబీడియన్స్. అది దేనికి సూచిస్తుంది? ఇట్ షోస్ ఒబీడియన్స్. దేనికి ఒబీడియన్స్? దేవుని యొక్క వాక్యానికి నీవు అది ఏమండి. ఈ మాట ఎక్కడ చెప్పాడు తెలుసు? యేసు ప్రభు ఆయన పరలోకం వెళ్ళిపోతున్నాడు ఆ టైంకి. అంటే ఇంకా అంతా అయిపోయిన తర్వాత, ఆయన తిరిగి లేచిన తర్వాత ఆయన శిష్యులందరిని పిలిచి ఏమని చెప్పాడు తెలుసా? అయిపోయిన తర్వాత ఇలా ఈ మాట చెప్తున్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనంలో మనకు అది కనబడుతుంది. ఇలా చెప్తున్నాడు, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులకు శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు
ఏమంటే యేసు ప్రభు చక్కగా వెళ్ళే ముందు ఏమంటే మీరందరూ కూడా లోకానికి వెళ్ళి శిష్యులుగా చేసి వాళ్ళకి చక్కగా మంచి బ్రేస్లెట్ గిఫ్ట్గా ఇవ్వండి అని చెప్పొచ్చు కదా. అలా చెప్పాడా? చెప్పలే. లేకపోతే ఇంకో మాట చెప్పొచ్చు కదా, మీరు అందరూ లోకానికి వెళ్ళి శిష్యులుగా చేసిన తర్వాత మీరు మంచి తెల్లబట్టలు వేయండి అని చెప్పాడా? చెప్పలే. మీరు లోకానికి వెళ్ళి శిష్యులుగా చేసిన తర్వాత జపమాల ఇప్పించండి, వాళ్ళందరికీ జపమాల, చక్కగా జపం చేసుకుంటూ కూర్చుంటారు అని చెప్పాడా? లేదా. ఏం చెప్పాడండి ఆయన? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో హల్లెలూయా వారి బాప్తిస్మం ఇవ్వమన్నాడు, బాప్టైజ్ దెమ్ అన్నాడు. వారికి బాప్తిస్మం ఇవ్వండి. ఎందుకంటే అదే తండ్రి యొక్క చిత్తము. కాబట్టి నువ్వు దేవుని నమ్ముకుంటే సరిపోదు, దాన్ని నువ్వు క్రియారూపంలో పెట్టాలి. హల్లెలూయా. ఇట్స్ ఆల్ అబౌట్ యాక్షన్. నువ్వు అది క్రియారూపంలో పెట్టాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు విశ్వసిస్తున్నట్లయితే, నువ్వు నిజంగా విశ్వసిస్తున్నట్లయితే అది బహిరంగంగా బయటకు కనబడాలి. అంతే కదా. అంటే ఎప్పుడైనా కొత్తగా ప్రేమించుకునే వారిని ఎప్పుడైనా చూసారు మీరు? అమ్మో, చూడను కూడా చూడలేము. మళ్ళీ ఎందుకు చెయ్యి వదలరు, అసలు ఒకరి చెయ్యి ఒకరు వదలరు. ఒక్కోసారి నేను ఏంటిది మా కాలనీలో నుండి డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు మనకి బయట పీజీలు బయట కనబడతారు, గుంపులుగా గుత్తులుగా, ఎక్కడికక్కడ చెట్ల కింద, పొదల కింద, పొట్ల కింద అంతాను చీకట్లో. అదేంటో అర్థం కాదు వాళ్ళకి. ఇంకెక్కడ అప్పుడు అది స్ట్రీట్ లైట్ కింద ఉండొచ్చు కదా, స్ట్రీట్ లైట్ కింద ఉండరు. అదేంటో చీకట్లోని. అది ఎలా కనబడతారంటే, మేము ఒకసారి గిద్దలూరు వెళ్ళాం. గిద్దలూరు ఫారెస్ట్ ఒకటి ఉంటుంది అక్కడ. గిద్దలూరు ఫారెస్ట్ వెళ్ళి రాత్రంతా కూడా కష్టపడి తారేసుకొని పెద్ద పెద్ద టార్చ్లు వేసుకొని అదంతా వెతుకుతూ ఉన్నాం. దేనికోసం? జంతువుల కోసం. అలాగా జంతువులు కళ్ళు కనబడతాయి అన్నమాట ఫస్ట్ మనకి. అలాగా ఈ పొదల దగ్గర చీకట్లోని ఈ మనుషులు జతలు గుంపులుగా కనబడతారు. అక్కడ ఒక ఇద్దరు ఉంటారు, ఇక్కడ ఒక ఇద్దరు ఉంటారు, అక్కడ ఒక ఇద్దరు ఉంటారు, ఇక్కడ ఒక ఇద్దరు ఉంటారు. అలాగా ఆ కొత్తగా ప్రేమించే వాళ్ళు చూడండి, వాళ్ళ ప్రేమ పొంగి పొర్లిపోతుంది. అందుకే అది క్రియారూపంలో బయటకు కనబడుతుంది. మరి యేసుక్రీస్తుని నమ్మే నువ్వు ఎందుకు క్రియారూపంలో బయటకు కనబడట్లేదు నీ యొక్క ప్రేమ? వై? ఇట్ షుడ్ ఆటోమేటిక్లీ రిజల్ట్ కదా, రిఫ్లెక్ట్ అవ్వాలి కదా. ఏమంటే ప్రార్థిస్తున్నానండి, ఒక ఆయన ఇలాగే, బాబు బ్రదర్ ప్రార్థన చేయండి అంటే, ఈ నేటర్ పడుకుంటున్నాడు అని, బ్రదర్ నేను ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. ఎక్కడ? మనసులో అట. నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను బ్రదర్, లోపల ప్రార్థన చేసుకుంటాను. బ్రదర్ బయటికి చేయండి బ్రదర్ అంటే అప్పుడు తెలిసిందనమాట అసలు బండారం. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఎప్పుడు కూడా ఆ చిన్నపిల్లల ఆటల్లా ఉండకూడదు. దమ్ముంటే రారా, ఈ సెంటర్కి రారా, ఆడు రాడు పెట్టడాడు. ఇట్స్ ఆల్ అబౌట్ యాక్షన్. నువ్వు నిజమైనటువంటి వ్యక్తిగా ఉండాలంటే క్రియారూపంలో ఉండాలి. హల్లెలూయా. ఒకసారి ఒక ఆయన ఇలాగే మొన్న స్పోర్ట్స్ మీటప్ ముందు కూడా, అన్నా నేను 20 తీసేస్తానన్నా, వాలీబాల్ అది అన్నా, ఇదే అన్నాడు. అక్కడికి వచ్చేసరికి ఏమీ లేదు, మాటలే. క్రియారూపంలో ఉండాలి కదా నాయనా. ఏముండాలి? మళ్ళీ ప్రక్కరికి తిరిగి చెప్పండి. ఇట్స్ ఆల్ అబౌట్ యాక్షన్. సో అది ఇట్స్ ఆల్ అబౌట్ యాక్షన్. కాబట్టి ఫస్ట్ది ఇందాక ఏం చెప్పాను? ఫస్ట్ది మర్చిపోయారు అప్పుడే, విధేయత యొక్క యాక్షన్ అది. రెండవది ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ ఒబీడియన్స్, అనగా బాప్తిసం అనగా గుర్తింపు యొక్క సూచన, గుర్తింపుకు సూచన. అది నీకు ఒక ఐడెంటిఫికేషన్ ఇస్తుంది, ఒక గుర్తింపునిస్తుంది. బాప్తిస్మం ఏం గుర్తింపునిస్తుంది? మనము బహిరంగంగా క్రీస్తుకు లోబడి ఉన్నామని చెప్పి మనం బహిరంగంగా ప్రకటిస్తున్నాం. బాప్తిస్మం అనగా నేను క్రీస్తు యొక్క యాజమాన్యాన్ని నేను అంగీకరిస్తున్నాను. ఐఎమ్ అండర్ అ న్యూ ఓనర్షిప్, ఐఎమ్ అండర్ అ న్యూ గవర్నమెంట్ అని నువ్వు దేవునికి నీవు ప్రజలకు తెలియపరుస్తున్నావు. ఇలాగే ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు యోహాన్ అనమాట. ఈయన గురించి 700 సంవత్సరాల క్రితమే ప్రవచింపబడింది. ఎవరి ద్వారా అంటే యెషయా ద్వారా, ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా ప్రవచింపబడింది. ఏమనంటే ఈయన మార్గంను సిద్ధపరచువాడు, హీ విల్ ప్రిపేర్ ద వే ఫర్ ద లార్డ్ అని ఉంటుంది ఆయన గురించి. ఆయన అసలు హీ వాజ్ ఆల్సో ర్యాడికల్ మ్యాన్ ఆఫ్ గాడ్. అసలు ఆయన ఎటువంటి వాడంటే, ఆయన యోర్దాన్ నదిలో దిగి ఆయన మూడే మాటలు చెప్తా ఉంటాడట. ఏంటో తెలుసా మాటలు? మారు మనసు పొందిడి, దేవుని రాజ్యం సమీపించింది, బాప్తిసం తీసుకోండి. ఇంతే ఆయన ప్రసంగం అంతా. మారు మనసు పొందిడి, దేవుని రాజ్యం సమీపించింది, 3. ఈ 3 మాటలు చెప్తే జనాలు వెంటనే వచ్చి బాప్తిసం తీసేసుకునేవారంట. నాకు అర్థం కాలేదు, ఎలా రా బాబు ఇది అని. దాని తర్వాత అర్థమైంది. ఒకసారి మనము ఇశ్రాయేల్ వెళ్ళాలి.
ఆ యోర్దాన్ నది దగ్గరికి వెళ్ళాలి. ఆ యోర్దాన్ ఏమండి నది అనగానే మనకి ఎస్పెషల్లీ గోదావరి సైడ్ ఉన్న వాళ్ళకి ఏం గుర్తొస్తుంది? ఈ తరంలో వాళ్ళు కాదు, ఈ ముందు తరం వాళ్ళు. ఆ నదిలోనే స్నానం, ఆ నదిలోనే బట్టల వాషింగ్, ఇంకా ఆ నదిలోనే అన్నీ. అర్థమైందా? ఈ నదిలోనే అన్నీ. అంటే అక్కడికి వెళ్ళి ఈ యోహాను ఏం చెప్తున్నాడంటే, హే బాప్తిసం తీసుకోండి అంటున్నాడు. అప్పుడు బాప్తిసం అంటే ఏంటి అని ఆలోచించాను. బాప్తిసం అనగా మొట్టమొదటిది మునుగుట, రెండవది శుద్ధి చేయుట, ఇంకొక అర్థం ఏంటంటే నూతన పరచుట. దాని రూట్ వర్డ్ బాప్తిస్మో అనమాట. బాప్తిస్మో ఆ మాటకు అర్థాలు ఇవి. అంటే మునుగుట, నిమజ్జించుట, శుద్ధి చేయుట, పరిశుద్ధపరచుట. అప్పుడు నేను అనుకున్నాను, ఈయన యోర్దాను నది దగ్గరికి వెళ్ళి ఈయన బాప్తిసం తీసుకోండి అంటున్నాడు. దాని అర్థం ఏంటో తెలుసా? మేబీ ఆయన యోర్దాను నది దగ్గర ఒకడు స్నానం చేస్తున్నాడేమో మనలాంటాడు, సబ్బు రాసుకొని. ఇదేంటి యోహాన్ ఏంటి, నేను సబ్బు రాసుకుంటున్నాను కదా, మళ్ళీ స్నానం చేయమంటున్నాడు ఏంటి? ఈయన అంటే శుద్ధి చేయడం కదా బాప్తిసం అంటే. ఈయనేంటి స్నానం చేయమంటున్నాడు? సర్లే మనకి ఎందుకులే, రే శుద్ధిగా ఉండు, పరిశుద్ధంగా ఉండు అంటున్నాడు. ఇంకొక ఆయన చక్కగా బట్టలు ఉతుక్కుంటున్నాడు. ఈ యోర్దాను నదిలో ఈయన దిగి పరిశుద్ధంగా ఉండి అంటున్నాడు. పరిశుద్ధంగా ఉండి అంటున్నాడు ఏంటి? శుద్ధి చేయమంటున్నాడు ఏంటి? నేను అదే కదా చేస్తున్నాను, బట్టలు నేలగేసి పోతున్నాను, శుద్ధి అవుతుంది, మళ్ళీ శుద్ధి చేయమంటున్నాడు ఏంటి? కానీ అకస్మాత్తుగా కొంతమందికి అర్థమైంది, ఓహో అంటే శుద్ధి చేసుకోవడం అంటే బట్టలే కాదు, మన యొక్క ఆలోచనను కూడా పరిశుద్ధపరచుకోవడం అంటే ఉట్టి బట్టలనే కాదు, బహిరంగంగా మన యొక్క శరీరాన్నే కాదు, మన యొక్క అంతరాత్మను కూడా. సో బాప్తిస్మం అంటే ఇదా అని చెప్పి చాలామందికి అప్పుడు కనువిప్పు కలిగింది. దాన్నే ప్రకటన అని పిలుస్తాం మనం, లేకపోతే రెవల్యూషన్ అని పిలుస్తాం ఇంగ్లీష్లో. ఇట్ ఈస్ రివీలింగ్ ద ట్రూత్. సత్యాన్ని మన కనువిప్పు చేయడం. నా ప్రియ సహోదరి సహోదరుడా, మీకు విషయం చెప్పనా, సత్యాన్ని మీకు యథావిధిగా పంచితే ఏముండదు దానిలో మజా. కానీ నేను ఒక కథ రూపంలో దాన్ని మీకు విప్పితే అర్థమైంది అనుకోండి, అప్పుడు అది మీ మనసులో ఉండిపోద్ది. హల్లెలూయా. సో యోర్దాను నదిలో యోహాను చేసింది అదే. యోర్దాను నదిలో ఈయన ఏమని చెప్తున్నాడంటే, మిమ్మల్ని మీరు శుద్ధీకరించుకోండి, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, ఈ యొక్క నామంలో మీరు రండి, నా దగ్గరికి రండి, బాప్తిసం ఇస్తానంటున్నాడు. అప్పుడు వీళ్ళందరికీ అర్థమైంది. ఇప్పుడు నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే, కొంతమంది దాంట్లో అర్థమయ్యి యోర్దాను నది దగ్గరికి యోహాను దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు, కొంతమందికి అర్థం కాకుండా వదిలిపెట్టి ఉండొచ్చు. ఎవరెవరే యోహాను దగ్గరికి వెళ్ళారంటే, ఎవరికైతే వర్తమానము అర్థమైందో. ఎవరు యోహాను దగ్గరికి వెళ్ళలేదంటే, ఎవరికైతే వర్తమానము అర్థం కాలేదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ యొక్క బాప్తిసం గురించి మాట్లాడుతున్నాను కదా, ఇదేం పెళ్లి బాప్తిసం గురించి మాట్లాడట్లేదు నేను. బాప్తిసం తీసుకుంటానండి ఎప్పుడు? పెళ్ళికి ముందండి. ఎందుకంటే నేను ఇంకా ఏం చూడలేదండి. ఏం చూద్దాం అనుకుంటున్నావేంటి? అంటే దాని అర్థం ఇంకా ఏం పాపం చేయలేదు, పాపాలన్నీ చేసేసి అప్పుడు చేసేసుకుందామన్న పెళ్ళి బాప్తిసం. నో, దట్స్ నాట్ హౌ యు ఆర్ సపోజ్ టు టేక్. కొంతమందికి పాపులు బాప్తిసం ఉంటుంది. శుభ్రం తాగేస్తాడు, తినేస్తాడు, శుభ్రంగా దరిద్రమైనటువంటి జీవితం జీవిస్తారనమాట. కరెక్ట్గా చచ్చిపోయే ముందు బాప్తిసం ఇప్పించేయాలి ఈయనకి. ఇప్పుడు నో, దట్స్ నాట్ వాట్ బాప్టిజం ఇస్. బాప్తిసం అంటే అది కాదు. మరి బాప్తిసం అంటే ఏంటండి? పెళ్లి బాప్తిసం కాదు, పాపుల బాప్తిసం కాదు, ఈ యొక్క తెలియనటువంటి బాప్తిసం కాదు, సోకులు బాప్తిసం, ఏజ్ బాప్తిసం ఇవన్నీ కాదండి. ఓకే, ఇలాగే యోర్దాను నది దగ్గర యోహాను ప్రిపేర్ చేస్తున్నాడు, యేసు ప్రభు గురించి చెప్తున్నాడు. ఏమంటే మీరు నా గురించి నన్ను ఇలా అనుకుంటున్నారు కదా, నాకన్నా శక్తివైనటువంటి వాడు ఇంకోటి వస్తాడు. మత్తయి సువార్త 3:11 చూద్దాం, మనకు ఆ మాట కనబడుతుంది. మారు మనసు నిమిత్తము నేను నీళ్ళల్లో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకునైనను నేను పాత్రుడను కాను. అంటే ఆయన ఇచ్చేటువంటి బాప్తిసం చూడండి, ఆయన ఇచ్చేటువంటి బాప్తిసం నాకన్నా శక్తిమంతుడు వస్తున్నాడని చెప్తున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దాని అర్థం ఏంటో తెలుసా?
బాప్తిస్మం అనగా బహిరంగ ప్రకటన అని చెప్పాను మీకు. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. ఇప్పుడు నాకు పెళ్ళి కాలేదని చెప్పి, పెళ్ళి అయినా సరే పెళ్ళి అయిందని చెప్పుకోకుండా నేను బహిరంగంగా తిరుగుతున్నాను అనుకోండి, ఏమవుద్దండి? మీకు లాంటి ఎవరో ఒకరు వస్తారు నా దగ్గరికి, పాస్టర్ గారు బాగున్నారా, మీకు వంట చేసి పెడతాను, బట్టలు ఉతికి పెడతాను అని చెప్తారు. అసలుకే ఓకే, సో అక్కడ వారికి వెళ్ళొద్దు మనం. పాయింట్ ఏంటంటే, నాకు పెళ్ళి అయినా సరే పెళ్ళి కాలేదని చెప్పి నేను దాచి నేను పెళ్ళి కానటువంటి వాడుగా ఉన్నాను అనుకోండి, దాని అర్థం ఏంటంటే ఐఎమ్ ట్రయింగ్ టు హైడ్ సంథింగ్ ఇన్ ఆర్డర్ టు డూ సంథింగ్ రాంగ్. ఎగ్జాక్ట్లీ. బాప్తిస్మం కూడా నువ్వు తీసుకోలేదంటే దాని అర్థం అదే. బాప్తిస్మం తీసుకోలేదు కానీ క్రీస్తుని ఎరిగి ఉన్నావు, సంఘానికి వస్తున్నావు, ఆరాధన చేస్తున్నావు, పాటలు పాడుతున్నావు, వాక్యం చదువుతున్నావు, అన్నీ చేస్తున్నావు, కానీ బాప్తిస్మం తీసుకోవట్లేదు అంటే దాని అర్థము యు ఆర్ స్టిల్ సర్చింగ్ టు డూ సంథింగ్ రాంగ్. నువ్వు ఇంకా ఎక్కడో ఏదో తప్పు చేద్దామని చెప్పి నువ్వు అవకాశాల కోసం ఎదురు చూస్తున్నావు. అది మన తప్పే కదా. నా యొక్క వివాహము కాలేదని చెప్పి నేను దాయటం ఎంత తప్పో, నువ్వు కూడా క్రీస్తుని ఎరిగి బాప్తిస్మం తీసుకోకుండా నీ యొక్క జీవితం జీవించడము అంతే తప్పు. అందుకే యోహాను బాప్తిస్మం ఇవ్వడానికి సిద్ధంగా వచ్చాడు. హల్లెలూయా. చూడండి, మారు మనసు నిమిత్తము నేను నీళ్ళల్లో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకునైనను నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను, హల్లెలూయా, పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒకసారి ఊహించండి ఒకసారి. ఈ మాట చెప్తున్నప్పుడు తన శిష్యులు చెప్పుండొచ్చు, లేదండి యోహాన్ గారు, మీకన్నా శక్తివంతులు ఎక్కడ ఉంటారు, మీరు అసలుకే చాలా శక్తివంతంగా ఉన్నారంటే. లేదు, ఆ మాట చెప్తున్న టైంలో అకస్మాత్తుగా యేసు ప్రభు నడుచుకొని వస్తున్నాడట. అక్కడికి నడుచుకొని వచ్చినప్పుడు వెంటనే యోహాన్ అంటాడు, అదిగో వధింపబడుచున్న దేవుని గొర్రె పిల్ల వచ్చుచున్నాను అంటున్నాడు. నేను మాట్లాడినటువంటి వ్యక్తి ఆయనే మీకు బాప్తిస్మం ఇచ్చేవాడంటే ఇక్కడ ఇంకో హైలైట్ జరుగుతుంది. ఏంటంటే యేసు ప్రభు యోహాను దగ్గరికి వచ్చి అంటున్నాడు, యోహాను నాకు బాప్తిస్మం అంటున్నాడు. యోహాను నాకు బాప్తిస్మం అంటున్నాడు అంటే వెంటనే యోహాను అంటాడు, ఏమయ్యా ఇదేనా కామెడీయా, నేను ఈ చెప్పులు మోయడానికి కూడా అర్హత లేనటువంటి వాడిని నేను నీకు బాప్తిస్మం ఇవ్వడం ఏంటంటే, వెంటనే యేసు ప్రభు యొక్క సమాధానం 15వ వచనంలో కనబడుతుంది మనకు. అక్కడ ఇప్పటికి కానిమో నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చుటకు మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చెను గనుక అతడు అలాగా కానిచ్చెను. హల్లెలూయా. దాని అర్థం ఏంటో తెలుసా? యేసు ప్రభు కూడా బాప్తిస్మం తీసుకున్నాడు. నీకేం పోయే కాలం వచ్చింది? నా భాషలో చెప్పాలంటే యేసు ప్రభు కూడా దేవుని యొక్క వాగ్దానానికి, దేవుని యొక్క వాక్యానికి లోబడున్నాడు. మరి నువ్వెందుకు తీసుకోవట్లేదు? బాప్తిస్మం ఎప్పుడు తీసుకోలేదు తెలుసా? యేసు ప్రభువుని నీ యొక్క స్వంత రక్షకుడి కింద అంగీకరించిన వెంటనే తీసుకోవాలి. యేసు ప్రభు బాప్తిస్మం తీసుకున్నాడు. ఇప్పుడు ఒకే ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని, అయితే యేసు ప్రభు మీకు ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి, లేదంటే ఎగ్జాంపుల్ కాకుండా ఉండాలి? ఈరోజు యేసు ప్రభు మీకు ఎగ్జాంపులా కాదా? మరి ఎస్ అని చెప్తే వెంటనే బాప్తిస్మం తీసుకోవాలి. బాప్తిస్మం తీసుకోలేని వాళ్ళందరూ అంతే. దీనికన్నా ఇంకా లాజికల్గా, ఇంకా సైంటిఫిక్ మెథడ్లో ఎవరు చెప్పలేరు. యూ కాన్, దెర్ ఇస్ నో మోర్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ దిస్. దీనికన్నా ఇంకా ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. కాబట్టి నువ్వు నీతి యావత్తును నువ్వు నెరవేర్చాలంటే ఖచ్చితంగా బాప్తిస్మం తీసుకోవాలి. దేవుడు ఎందుకు నిన్ను బాప్తిస్మం తీసుకోవాలనుకుంటున్నాడంటే, నీవు ఆ యొక్క విశ్వాసపు జీవితంలో ఎదగడానికి, ఇంకా నీ యొక్క రిలేషన్షిప్ పదిలపరచబడ్డానికి, ఇంకా నీ యొక్క రిలేషన్షిప్ బలపరచబడ్డానికి. యేసు ప్రభుకు ఇంకో విషయం చెప్పండి మీకు, అసలు యేసు ప్రభు బాప్తిస్మం తీసుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకు తీసుకోవాలి? ఆయన నామంలో ఆయనే తీసుకుంటాడా? కానీ తీసుకున్నాడే, అంతే కదా. యేసు ప్రభువే తప్పించుకోలేదు దాని నుండి. నా ప్రియ సంగమా, నువ్వెందుకు వాయిదా వేస్తున్నావు? ఈరోజు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో ఇలా చెప్తుంది, ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపము ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. చూడండి ఎంత అద్భుతమైన మాట రాశాడు. ఆయన మన కొరకు పాపం అయ్యాడంట. ఆయనలో పాపమే లేదు. ఆయన ఏమాత్రం పాపం చేయలేదు, కానీ నీ కొరకు పాపి అయ్యాడు. కాబట్టి నీ కొరకు ప్రాణం పెట్టాడు.
నువ్వు ఈ యొక్క ఉదయకాలమున వాట్ ఈజ్ యువర్ రీజన్ టు నాట్ టేక్ బ్యాప్టిజం? బాప్తిసం తీసుకోకుండా ఉండడానికి నీవు ఇచ్చేటువంటి కారణం ఏంటి? నీవు ఇచ్చేటువంటి సాక్ ఏంటి? నా ప్రియ సంగమా, ఈరోజు చాలామంది, ఇందాక నేను అడిగినప్పుడు చాలామంది చేతులు ఎత్తారు, కానీ చాలా తక్కువ మంది రిజిస్టర్ అయ్యారు. వాయ్? ఏం ఆపుతుంది నిన్ను? యేసుప్రభు నీకు ఒక ఉదాహరణగా లేడా? యేసుప్రభు జీవించినటువంటి జీవితము నువ్వు జీవించాలనే కదా ఈ యొక్క క్రైస్తవ విశ్వాసంలోకి వచ్చింది. మరి అలాంటప్పుడు నువ్వు ఇంకా ఎందుకు ముందడుగు వేయట్లేదు? ఆ యొక్క క్రీస్తుతో నీ యొక్క సంబంధాన్ని ఇంకా ఎందుకు బలపరుచుకోవట్లేదు? క్రీస్తుతో నీ యొక్క సంబంధాన్ని అయితే నువ్వు బలపరుచుకోవాలి, లేదా బలహీనపరుచుకోవాలి. ఒక ఆయన అడిగాడు, పాస్టర్ గారు నేను ఎందుకు బాప్తీసం తీసుకోవట్లేదంటే, నేను బాప్తీసం తీసుకున్నటువంటి వాడిని చూశానండి, వాళ్ళు ఏమీ పరిశుద్ధంగా జీవించట్లేదు, అందుకు నేను కూడా తీసుకోవాలా లేదా అని ఆలోచిస్తున్నాను అన్నాడు. అప్పుడు నేను అడిగాను, నీ జీవితానికి నువ్వు లెక్కపు చెప్తావు కానీ వారి జీవితానికి నువ్వు లెక్కపు చెప్పవు కదా. నీ జీవితానికి నీవు లెక్కపు చెప్తావు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయ కాలమున మనం బాప్తీసం ఎప్పుడు తీసుకోబోతున్నాం? ఎప్పుడు ఇస్తున్నాం మన సంఘంలో? వచ్చే ఆదివారమే. వచ్చే ఆదివారం ఆల్రెడీ ఒక ఫస్ట్ క్లాస్ అయి జరిగింది. ఇంకా నేను కూడా తీసుకోవాలనుకుంటున్నానంటే ఈరోజు వెళ్ళే ముందు, నువ్వు ఈ యొక్క సంఘం నుండి బయటికి అడుగు పెట్టక ముందు, అక్కడ రిజిస్ట్రేషన్ డెస్క్ దగ్గర ఒక బ్రదర్ ఉంటాడు. ఆయన దగ్గర మీ పేరు ఇచ్చినట్లయితే, మీ పేరు, ఫోన్ నెంబర్ ఇచ్చి మీరు రిజిస్టర్ చేసుకుంటే మిమ్మల్ని మళ్ళా ఆ యొక్క క్లాస్కి పిలుస్తాం, బ్యాప్టిజం క్లాస్కి. చాలా చక్కగా రూపించామన్నమాట మన యొక్క బ్యాప్టిజం పద్ధతి అంతా కూడా, ఆ యొక్క ప్రొసీజర్ అంతా కూడా. ఎందుకు అంత ప్రాముఖ్యంగా మనం చెప్తున్నాం బ్యాప్టిజం గురించి అంటే, బాప్టిజం గురించి చాలా సంఘాల్లో చెప్పడం నేనైతే వినలేదు, ఈజీగా ఉండేటట్టు ఎక్స్ప్లెయిన్ చేయడం నేనైతే వినలేదు. అందుకే ఆ యొక్క కష్టమైనటువంటి ప్రక్రియను సులభంగా మార్చడానికే నా యొక్క ప్రయత్నం అంతా. నా ప్రియ సంగమా, ఈ ఉదయకాలమున వచ్చే ఆదివారమున నువ్వు బాప్తీసము తీసుకోవడానికి సిద్ధమవుతున్నట్లయితే గుర్తుపెట్టుకో, 25వ తారీఖు వరకు నేను పాపం చేసి 26వ తారీఖున నేను బాప్తీసం తీసుకోవాలండి అను దట్స్ ద రాంగ్ ఐడియా. అది సరైనటువంటి పద్ధతి కాదు. నీ యొక్క జీవితాన్ని నీవు ఈరోజే అర్పించుకో. నీ యొక్క జీవితాన్ని నీవు క్రీస్తు కొరకు, దేవుని కొరకు ఈరోజే అర్పించుకో. ఎందుకంటే ఏదో కొంతమంది ఏమనుకుంటారంటే, నీటిలో మునిగి ఇలా పైకి లేచిన వెంటనే ఏదో అద్భుతం జరిగిపోద్ది అనుకుంటారు. ఏం జరగదండి, అలా ఏం జరగదు. బైబిల్ గ్రంథం అందుకే నీవు రూపాంతరం ఎలాగా చెందుతావంటే, రూపాంతరాన్ని ఎలాగ పొందుతావు, హౌ డు యూ గెట్ ట్రాన్స్ఫార్మ్, హౌ డు యూ గెట్ చేంజ్, మార్పుని ఎలా సాధిస్తావంటే నీ మనసును నూతనం పరుచుకునడం వల్ల. దాని ద్వారా మాత్రమే నీవు రూపాంతరాన్ని అనగా మంచి మార్పును పొందగలవు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయ కాలమున వాట్ ఈజ్ యువర్ ఐడెంటిఫికేషన్ అంటే, బాప్తిస్మముతోనే నీ యొక్క గుర్తింపు రావాలి. బాప్తిస్మముతోనే నీ యొక్క గుర్తింపు రావాలి. అందుకే కదా బైబిల్ చెప్తుంది, నీవు నమ్మి ఆయన ఎలా ఇస్తాడంటే, ఎవరి నామంలో ఇస్తాడంటే తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మని యొక్క నామములో బాప్తిస్మం ఇవ్వండి అని యేసుక్రీస్తు శిష్యులకు చెప్పాడు. గుర్తుపెట్టుకో, చివరి మాట, ఆఖరి మాట చెప్తున్నారంటే అది ఎంత ప్రాముఖ్యమో. ఇప్పుడు ఎవరైనా భూమిని విడిచెళ్ళిపోతున్నారు, భూమిని విడిచెళ్ళిపోయేటప్పుడు ఇంకా వాళ్ళకి ఆఖరి మాట అది అంటే ఎంత ప్రాముఖ్యమైనటువంటి మాట ఒకసారి గమనించండి. అంటే నువ్వు బాప్తిసం తీసుకోవడము అదేదో సింపుల్ థింగ్ కాదు, ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అది నేను చెప్పేది, ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఏబిసిడీలు తెలియకుండా నువ్వు ఎలాగైతే వర్డ్స్ చేయలేవో, అలాగే బాప్తిసం లేకుండా నువ్వు ఎదగలేవు. మరి పాస్టర్ గారు దాని అర్థం ఏంటి? బాప్తిసం తీసుకోకపోతే నేను నరకానికి వెళ్ళిపోతానంటే కానే కాదు. నో నో నో. ఎందుకో తెలుసా, మనకి ఒక ఉదాహరణ కనబడుతుంది బైబిల్లో. యేసుక్రీస్తు మరణించినప్పుడు, సిలువ వేయబడినప్పుడు, కలువరి సిలువ పైన యేసుక్రీస్తుకు ఎడం ప్రక్కన ఒకరు, కుడి ప్రక్కన ఒకరు, ఇద్దరు దొంగలు ఉంటారు. ఆ దొంగలు, ఒక ఆయన అంటాడు, ఈయనేం ప్రభు అండి, ఈయన ఆ యొక్క ఆయనే కాపాడుకోలేకపోయాడు, ఇంకా నరజాతిని అంతా కాపాడుతాడా, అసలు అసాధ్యం అన్నాడు. అంటే వెంటనే ఇంకొక దొంగ అన్నాడు, ఏయ్ కాదు, ఆయన నిజంగానే దేవుడు. ఎందుకో తెలుసా, మనము అంటే పాపం చేశాము, మన పాపం యొక్క జీతాన్ని మనం పొందుకుంటున్నాము, కానీ ఏ పాపం ఎరిగినటువంటి వాడినా. అంటే వెంటనే యేసుక్రీస్తు అన్నాడు, నువ్వు నాతో పాటు కూడా పరదేశంలో ఉండు, పరలోకంలో ఉంటావు నాతో పాటు అన్నాడు. దాని అర్థం ఏంటో తెలుసా, నువ్వు పరలోకం వెళ్ళడానికి బాప్తిస్మం ఏమీ ద్వారం కాదు, కానీ బాప్తిస్మము యేసుక్రీస్తు తీసుకోమని చెప్పాడు గనక అది మన యొక్క నిబంధన. హల్లెలూయా.
యేసుక్రీస్తు బాప్తిసం తీసుకోమని చెప్పాడు కనుక అది మన యొక్క నిబంధన. ఇట్స్ అ ప్రిన్సిపల్ దట్ వీ నీడ్ టు ఒబే. నా ప్రియ సంగమా, ఈ ఉదయకాలమున రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో మనం ఈ మాట చూస్తాం. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం చదవండి. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేవబడినో అలాగే మనము నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. హల్లెలూయా. అర్థమైందా? క్రీస్తు ఎలాగైతే మృతుడయ్యాడో మనము కూడా బాప్తిస్మం ద్వారా ఏం చేస్తున్నామంటే మన యొక్క పాపపు జీవితాన్ని మనము భూమిలో కలుపుతున్నాము. మనం కూడా మన యొక్క ఆ యొక్క పాపపు జీవితాన్ని భూమిలో కలుపుతున్నాం, ఆ యొక్క నీటిలో ముంచేస్తున్నాము. దట్స్ వాట్ బాప్టిజం ఇస్. సో నువ్వు మునుగుతున్నప్పుడు క్రీస్తులో గుర్తింపును పొందుతున్నావు, నీ పాపపు జీవితాన్ని విడిచిపెడుతున్నావు. లెగుస్తున్నప్పుడు నీవు నిత్య జీవాన్ని పొందుతున్నావు. హల్లెలూయా. నిత్య జీవాన్ని పొందుతున్నావు. ఎందుకో తెలుసా? మరణించుట ఒక్కసారే కదా మరణించేది. ఎన్నిసార్లు మరణిస్తావు? ఒక్కసారే. క్రీస్తు కూడా అలాగే ఒక్కసారి మరణించాడు, ఆయన నిత్య జీవాన్ని పొందుకున్నాడు. ఆమేన్. నీవు కూడా అలాగే బాప్తిసం అప్పుడు ఒక్కసారి మునుగుతావు, ఒక్కసారి నీ యొక్క పాపపు జీవితానికి స్వస్తి పలుకుతావు. నీవు తిరిగి లేస్తున్నప్పుడు నిత్య జీవాన్ని నీవు పొంది ఉంటావు. నా ప్రియ సంగమా, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం చూద్దాం. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొనండి. హల్లెలూయా. ఏంటంటే క్రీస్తులోని బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ఎంతమంది కొత్త వస్త్రాలు అంటే ఇష్టం? న్యూ క్లోత్స్. మీరందరూ అబద్ధికులు. నాకు ఇష్టం అండి. హల్లెలూయా. ప్రతివారం కొత్త బట్టలు ఇస్తే ఇంకా హ్యాపీగా వేసుకుంటాను. ఆమె రోజు కొత్త బట్టలు సూపర్ ఎక్సలెంట్. అమ్మాయిలకి అయితే ఇంకా అసలు నా మనసు నుండి మాట చెప్పారని చెప్తారు. మ్యాచింగ్ ఇయర్ రింగ్స్. ఇక్కడే పౌలు అదే చెప్తున్నాడు, నూతన వస్త్రాలంట. క్రీస్తు మన యొక్క నూతన వస్త్రమై ఉన్నాడు. ఆమేన్. క్రీస్తును ధరించుకోవాలి. హల్లెలూయా. క్రీస్తును ధరించుకోవాలి. ఇంకా ఆ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలి, ఆ యొక్క పాతపు ఆలోచనల్ని మనం విడిచిపెట్టాలి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో కూడా అదే ఉంటుంది. కాగా ఎవడైనా క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయును. ఎంతమందికి ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలని ఉంటుంది? అందరికీ ఉంటుంది, కానీ మనం విడిచిపెట్టడం అంతే. కొంతమంది వాడు 20 సంవత్సరాలలాగానే ఉంటాడు చూడడానికి, కానీ తాత ఆలోచన కలిగి ఉంటాడు, ముసలి ఆలోచన. ఇంకా కొంతమంది ఏజ్ పెరుగుతుంది, ఆలోచన మాత్రం ఇంకా ఫాస్ట్గా పెరిగిపోద్ది. పాతవి గతించనంట. పాత ఆలోచనలు విడిచిపెట్టు, ఓల్డ్ లైఫ్ని విడిచిపెట్టు, న్యూ లైఫ్లోకి రా అంటున్నాడు. హల్లెలూయా. న్యూ లైఫ్. ఇట్స్ న్యూ లైఫ్ దట్ యు ఆర్ గోయింగ్ టు గెట్, అ న్యూ క్రియేషన్. ఆమేన్. హల్లెలూయా. ఇంకా నువ్వు బాప్తిసం తీసుకోకపోయినట్లయితే ఐ థింక్ ఇట్స్ ద రైట్ టైం ఫర్ యూ టు గెట్ బ్యాప్టైజ్డ్. యూ నీడ్ టు గెట్ బ్యాప్టైజ్డ్. ఎందుకంటే నీ యొక్క స్వభావాన్ని మార్చివేయబడుతుంది, నీ యొక్క స్వభావం మార్చివేయబడుతుంది. యువర్ థింకింగ్ షుడ్ చేంజ్, యువర్ ఓల్డ్ సెల్ఫ్ షుడ్ చేంజ్. దాని అర్థం ఏంటో తెలుసా? నీవు నూతన పరచబడగలవు, కానీ నువ్వు పరచబడట్లేదు అంతే. ఎందుకు పరచబడట్లేదంటే యు ఆర్ నాట్ ఫాలోయింగ్ వాట్ క్రైస్ట్ హెస్ టోల్డ్. క్రీస్తు ఏదైతే చెప్పాడో అది నీవు చేయట్లేదు అంతే. కొంతమంది పెద్ద పెద్ద బ్రాండ్లు వేస్తారు, వాళ్ళు అంత పెద్ద బ్రాండ్ వేసుకున్నారని చెప్పి మనకు బహిరంగంగా కనబడేటట్టు పెద్ద స్క్రీమింగ్గా ఉంటుంది ఆ బ్రాండ్స్ అన్నీ. ఏఎక్స్ అంతా టీషర్ట్ అంటే ఒక పక్క ఏ ఒక పక్క ఎక్స్ ఉంటుంది, అంటే అది అర్మానీ ఎక్స్చేంజ్ అని మనకు అర్థం కావాలని. కానీ ఒక నూతన బ్రాండ్ ఏంటో తెలుసా? ఈ బ్రాండ్ బ్లాక్ లేబుల్ బ్రాండ్. ఇది అంటే స్క్రీమింగ్ బ్రాండ్ కాదు. బ్లాక్ లేబుల్ బ్రాండ్ అంటే బయటికి తెలీదు, వేసుకున్నోడికి తెలుస్తుంది. అర్థమైందా మీకు? నాకు అలాంటి బ్రాండ్స్ ఇష్టం, బయటికి తెలియకూడదు, మనం వేసుకోవాలి. అది ఎందుకు బయటికి తెలియని అవసరంలే. మనం వేసుకుంటే అది బయటికి కనబడట్లేదంటే అది నిజంగా బ్రాండ్ కాదని. స్క్రీన్ చేయకుండా కనబడాలి. హల్లెలూయా. అదే క్రీస్తు బ్రాండ్.
ఇట్స్ ఎ న్యూ బ్రాండ్, ఇట్స్ ఎ బ్రాండ్. ఈ బ్రాండ్ ఎలా తెలుసా? నీవు ధరించుకున్న వాడికి తెలుస్తుంది. ఎవరైతే ఆ బ్రాండ్ కొన్నారో వాళ్ళకి తెలుస్తుంది, వేరేవాడికి తెలియదు. వేరేవాడికి అసలు పేరు కూడా తెలియదు. ఏంట్రా ఇది, ఆ బ్రాండ్లు తెలుసు మీకు? చాలా బ్రాండ్లు ఉన్నాయి. అలాగే ఒక్క షర్ట్ 25,000 ఉంటుంది, ఒక షర్ట్ 3 లక్షలు ఉంటుంది. మన పేర్లు కూడా తెలియదు. అది చీను అట ఏదో. అది కొనుక్కున్నోడికి మాత్రమే తెలుస్తుంది. ఇది అలాంటి బ్రాండ్ ఇది. హల్లెలూయా. అలా ఉండాలి మన బ్రాండ్. క్రీస్తులో మనం బ్రాండ్ అంటే క్రీస్తు మనలో ఉండాలి. హల్లెలూయా. క్రీస్తు యొక్క పోలికలు, క్రీస్తు యొక్క స్వభావం మనలో కనబడాలి. అంతేగాని ఇంకా ఆడు నన్ను ఏదో అన్నాడు, ఆడు అంతా చూస్తాను, అరే అది కాదు, క్రీస్తు బ్రాండ్ కాదు అది. పక్కన తిరిగి చెప్పండి, వేర్ న్యూ క్లోత్స్. ఇంకోటి వైపు తిరిగి చెప్పండి, దట్ బ్రాండ్ ఇస్ క్రైస్ట్ అని చెప్పండి. హల్లెలూయా. ఆమేన్. ఆ బ్రాండ్ క్రైస్ట్ అది. దట్ ఈస్ ద క్లోదింగ్ దట్ వీ నీడ్ టు వేర్. అంతేగాని సో ఏమేం చెప్పాను ఇప్పుడు? ఫస్ట్ పాయింట్, ఇట్స్ ఆల్ అబౌట్ యాక్షన్. మర్చిపోయారు అది. ఇట్స్ ఆల్ అబౌట్ మొట్టమొదటిది ఏంటి? విధేయత. రెండవది గుర్తింపు. యూనో ఇవన్నీ చాలా చాలా ప్రాముఖ్యము. ఇంకా మూడవది రెన్యువల్. నూతన పరుచుకోవాలి. నా ప్రియ సంగమా, ఈ యొక్క ఉదయకాలమున నువ్వు ఇంకా బాప్తిసం తీసుకోకపోయినట్లయితే నా యొక్క వినపం, నా యొక్క ప్రార్థన ఏంటంటే, ఐ థింక్ ఇట్స్ హై టైమ్ యూ గెట్ బ్యాప్టైజ్డ్. పాస్టర్ గారు, బాప్తిసం తెలియకుండా తీసేసుకున్నానండి, పెళ్ళికి బలవంతం పెట్టారండి, అందుకే తీసేసుకున్నాను. ఐ థింక్ యూ నీడ్ టు గెట్ బ్యాప్టైజ్డ్ అగైన్. పాస్టర్ గారు, చిన్నప్పుడు చిలకరింపు బాప్తిసం ఇచ్చారండి, ఫోటోలు కూడా ఉన్నాయండి. లేదండి, అది బాప్తిసం కాదు, మళ్ళీ తీసుకోవాలి అది. హల్లెలూయా. తీసుకోవాలి. యూ నీడ్ టు రెన్యూ యువర్ సెల్ఫ్. ఎందుకంటే తెలియనటువంటి బాప్తిసం కాదు, తెలిసి తీసుకోవాలి. యూ నీడ్ టు గెట్ రికగ్నైజ్డ్ అండ్ యూ నీడ్ టు టేక్. హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. దేవా, నన్ను నూతన పరిచయం అని చెప్పి ప్రార్థన చేద్దాం. దేవా, నా యొక్క ఆలోచన, ప్రాచీన స్వభావాన్ని, ప్రాచీన ఆలోచనలు తీసేసి నూతన పరిచయం నా యొక్క ఆలోచన, నా యొక్క గుర్తింపు నీలో ఉంది ప్రభువా. మై ఐడెంటిటీ ఈజ్ ఇన్ యూ. నా ప్రాచీన స్వభావాన్ని తీసేసేయండి. నేను నీలోనికి వస్తున్నాను, నీలో సమర్పించుకుంటున్నాను. ఐఎమ్ కమింగ్ బిఫోర్ యూ లార్డ్. దేవ, ఉదయకాలం ప్రభు, ఎవరెవరితో నేను మాట్లాడేవో, ఎవరెవరైతే ప్రభు ఇంకా బాప్తిసం తీసుకోలేదనైనా వారు బాప్తిసం తీసుకునేలాగిన ఈ ఆదివారం, వచ్చే ఆదివారం ప్రభు, దేవా నీవు వారిని సిద్ధపరచు. దేవ, వారి యొక్క హృదయాలు ప్రభు పదునుపరచుమయ్యా. దేవా, ఏ ఆలోచన అయితేనైనా వారిని బాప్తిసం తీసుకోకుండా ఆపివేస్తుందో ఆ యొక్క ఆలోచనను యేసు క్రీస్తు నామములో లయపరుస్తున్నామయ్యా. We break that in the name of Jesus. Let that be family, కుటుంబం అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, బంధుమిత్రులు అవ్వచ్చు, ఎవరైతేనైనా వారిని తీసుకోకుండా ఆపివేస్తున్నారో దేవా, ఆ యొక్క మాటలను, ఆ యొక్క పరిస్థితులను ప్రభువా మార్చమని ప్రార్థిస్తున్నాం. దేవా, నీ కార్యము చేయము, నీవు సిద్ధపరచుము, బలపరచుము. దేవా, యోహాను కంటే శక్తివంతుడు వస్తున్నాడని యోహాను చెప్పాడు నాయనా. దేవా, నీవునైనా నీటిలో బాప్తిసం కాకుండా పరిశుద్ధాత్మతో బాప్తిసం ఇస్తామని చెప్పావు ప్రభు. శక్తితో బాప్తిసం ఇస్తానని చెప్పావు నాయనా. అగ్నితో ఇస్తామని చెప్పావు ప్రభు. దేవా, అటువంటి బాప్తిసం ప్రభు నీవు ఈ యొక్క సంఘానికి మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేవా, అగ్నితో నీవు మమ్మల్ని ముద్రించుము, అగ్నిలో నీవు మమ్మల్ని నిమజ్జించుమయ్యా. పరిశుద్ధాత్మనితో ప్రభువా నీ మమ్మల్ని నింపుమయ్యా. నీ కార్యాలు మాలో చెయ్యము రాజా. నీ మమ్మల్ని బలపరచు. వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించుము, ఆశీర్వదించుము. వెత్తబడినటువంటి వర్తమానం వారిలో గొప్ప మార్పును తీసుకుని రావడానికి సహాయం చేయము. దేవ, ఎవరెవరైతే అవసరతలో ఉన్నారో వారి యొక్క ప్రతి అవసరతను తీర్చు. అనారోగ్యంలో ఉన్నటువంటి వారిని అనారోగ్యం నుండి బయటకు రప్పించుము, స్వస్థపరచుము. ప్రాచీన స్వభావాన్ని తీసివేయు. యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసు క్రీస్తుని కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకు సంఘమంతటికి
సదాకాలము తోడైననుగాక.